హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనేది జరిగిందండి. దాని గురించి కొంచెం చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ అండి. ఇక హైదరాబాద్ ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్న మ్యాచ్ అండి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క హైదరాబాద్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వాళ్ళు పక్కా వెయిట్ చేస్తూ ఉంటారు, హైదరాబాద్ ఫ్యాన్స్. ఇక అట్లాగే నిన్న కూడా వెయిట్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ జరిగిన మ్యాచ్ అండి ఇది. ఇక ఫస్ట్ అయితే మ్యాచ్ స్కోర్స్ అనేవి ఎలా ఉన్నాయో డిస్కస్ చేసుకుందాము. ఇక దాని తర్వాత ఎక్కడ ఫెయిల్ అయిందా మ్యాచ్ అని చెప్పి డిస్కస్ చేసుకుందామండి. ఇక ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అండి. ఇక బ్యాటింగ్ చూసుకుంటే మనకి అభిషేక్ శర్మ ఒక రన్ కొట్టిందంటే ఒక బాల్లో 100 స్ట్రైక్ రేటు. హెడ్ వచ్చేసి 12 balls 22 runs, 4 fours అండి, 183.33 స్ట్రైక్ రేట్ అండి. ఇషాన్ కిషన్ వచ్చేసి 5 balls 2 runs అండి, 40.00 స్ట్రైక్ రేట్ అండి. నితీష్ రెడ్డి డక్అవుట్ అండి. ఇక అంకిత్ వర్మ 41 balls 74 runs అండి, 5 fours 6 sixes, 180.49 స్ట్రైక్ రేట్ అండి. క్లాసన్ 19 balls 32 runs అండి, 2 fours 2 sixes, 168.42 స్ట్రైక్ రేట్ అండి. అభినవ్ మనోహర్ 6 balls 4 runs అండి, 66.67 స్ట్రైక్ రేట్ అండి. ప్యాట్ క్యూమెన్ 7 balls 2 runs అండి, 28.57 స్ట్రైక్ రేట్. మల్డర్ 11 balls 9 runs అండి, 81.82 స్ట్రైక్ రేట్, ఒక 4 కొట్టిండండి. హర్షల్ పటేల్ 9 balls 5 runs అండి, 55.56 స్ట్రైక్ రేట్ అండి. షమి 1 ball 1 run కొట్టిండండి. 18.4 ఓవర్స్కే హైదరాబాద్ అనేది ఆల్అవుట్ అయిందండి. ఇక బౌలింగ్ చూసుకుంటే మనకి ఎట్టించి ఢిల్లీ నుంచి చూసుకుంటే మనకి మిచ్చల్ స్టాక్ అండి 5 వికెట్లు, 3.4 overs 35 runs ఇచ్చి 5 వికెట్లు, 9.50 ఎకనామీ దుమ్ము దులిపి పడేసిందండి. నిన్న మ్యాచ్లో వికెట్స్ మిచ్చల్ స్టాకే అండి. ఢిల్లీ మెయిన్ రీజన్ ఢిల్లీ విన్ అవ్వడం ఇది ఒకటే అండి. ఇక ముఖేష్ కుమార్ 17 runs 2 overs 8.50 ఎకనామీ అండి. అక్షర్ 43 runs అండి, 4 overs 10.80 ఎకనామీ, 0 వికెట్స్ అండి. ఇక నిగమ్ 2 overs 21 runs ఇచ్చిన 10.50 స్ట్రైక్ రేట్, 0 వికెట్స్ అండి. మోహిత్ శర్మ 3 overs 25 runs తీసుకుని ఇచ్చి 1 వికెట్ 8.30 స్ట్రైక్ రేట్ అండి. కుల్దీప్ యాదవ్ 4 overs 22 runs, 3 వికెట్స్ 5.50 ఎకనామీ అండి. నిన్న మ్యాక్సిమం మెయిన్ ఢిల్లీ విన్ అవ్వడానికి కారణం అంటే మిచ్చల్ స్టాక్ ఒకరు, కుల్దీప్ యాదవ్ అండి. మిచ్చల్ స్టాక్ వచ్చి 5 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ అండి. మోహిత్ శర్మ 1 వికెట్. రెస్ట్ ఆఫ్ ద బౌలర్స్ అనే వికెట్స్ ఏం తీసుకోలేదు, రన్స్ కూడా ఎక్కువ ఇచ్చినారండి వాళ్ళు నిన్న. ఇది మనకు హైదరాబాద్ స్కోరు ప్లస్ బౌలింగ్ లైనప్ అండి, మన ఢిల్లీ బౌలింగ్ లైనప్ అది. ఇక ఢిల్లీలో చూసుకుంటే మనకి జేక్ ఎన్సీ కర్క్ 32 balls 38 runs, 4 fours 2 sixes, 118.75 స్ట్రైక్ రేట్ అండి. ఫ్యాబ్ డు ప్లీసిస్ 27 balls 50 runs, 3 fours 3 sixes అండి, 185.19 స్ట్రైక్ రేట్ అండి. అభిషేక్ పోరాల్ 18 balls 34 runs, 2 fours 2 sixes, 188.89 స్ట్రైక్ రేట్ అండి. కేఎల్ రాహుల్ వచ్చేసి 5 balls 15 runs, 2 fours 1 6, 300 స్ట్రైక్ రేట్ అండి. స్టబ్స్ 14 balls 21 runs, 3 వికెట్ 3 fours 150 స్ట్రైక్ రేట్ అండి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే మొహమ్మద్ షమి 3 overs 31 runs తీసుకున్నాడండి, 10.30 స్ట్రైక్ రేట్ అండి, 0 వికెట్స్. అభిషేక్ శర్మ 3 overs 27 runs ఇచ్చిండండి, 9.0 ఎకనామీ అండి. ప్యాట్ క్యూమెన్స్ 2 overs 27 runs ఇచ్చిండండి, 13.50 ఎకనామీ అండి. హర్షల్ పటేల్ వచ్చేసి 3 overs వేసిండు, 17 runs 0 వికెట్స్, 5.70 ఎకనామీ అండి. అన్సారీ వచ్చేసి మనకి 4 overs 42 runs ఇచ్చి 3 వికెట్స్ అండి. ఈయన రన్స్ అనేవి ఎక్కించిన వికెట్స్ అనేవి మినిమం తీసుకున్నాడు, ఒక 3 వికెట్స్ వరకు, 10.50 ఎకనామీ అండి. మల్డర్ 1 over 16 runs 0 వికెట్స్ అండి, 16.00 ఎకనామీ. ఇక స్కోర్స్ అని ఇవ్వండి మనకి మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్సు, ఢిల్లీ బ్యాటింగ్ స్కోర్స్, ఎస్ఆర్హెచ్ బౌలింగ్, ఢిల్లీ బౌలింగ్ అనే మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. మెయిన్ మ్యాచ్ అనేది ఎక్కడ పోయిందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ అంతనా కొట్టిండు, ప్లస్ ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టిండు. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి అభిషేక్ శర్మ కొట్టలేకపోయిండు, ఇషాన్ కిషన్ డక్అవుట్ అండి. ఇది ఒక మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఒక మంచి బ్యాటింగ్తో స్టార్ట్ అయింది అనుకోండి, పక్క మ్యాచ్ అనేది పక్క విన్ అవుతుంది, అది ప్రతి ఒక్కరు తెలిసిందే. 1-2 రన్లు కొట్టి మీరు ఫస్ట్ మ్యాచ్ చూసినారు అభిషేక్ శర్మ కొట్టింది, సెకండ్ మ్యాచ్ చూసినారా అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఏం కొట్టలేదు, అవుట్ అయింది. థర్డ్ మ్యాచ్ అదే అవుట్ అయిందంటే మెయిన్ స్టార్టింగ్ ప్లేయర్ అనేది మంచి స్టార్ట్ అనేది ఇస్తే కంటిన్యూగా మ్యాచ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక్కటి మిస్ అయిపోయిందండి. ప్లస్
ఢిల్లీకి విన్ ఎక్కడంటే అండి 5 వికెట్స్ తీసుకోవడం బౌలర్, ఇంకో బౌలర్ 3 వికెట్స్ తీసుకోవడం, మెయిన్ వికెట్స్ అని 8 వికెట్స్ వీడే తీసుకోవడం వల్ల ఢిల్లీకి అనేది మ్యాచ్ అనేది ఈజీగా విన్ అవ్వడం జరిగిందండి. ఇక టార్గెట్ కూడా తక్కువ టార్గెట్, ఢిల్లీ 16 ఓవర్స్లో కంప్లీషన్, ఫస్ట్ మ్యాచ్ స్ట్రైక్ రేట్ అనేది ఢిల్లీకి పెరిగిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అండి, ఎస్ఆర్హెచ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, భారీ ఎక్స్పెక్టేషన్స్ మనకే కాదు ఆ టీమ్ మెంబర్స్కి, ఆ మేనేజ్మెంట్కి కూడా అంత ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచే మళ్ళీ రికార్డు సృష్టించింది ఎస్ఆర్హెచ్. అదే సెకండ్ ప్లేస్ ఉన్నా కానీ ఐపీఎల్ స్టార్టింగ్లోనే కొట్టడం అదొక రికార్డు. అది అక్కడ వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు జనరేట్ అయిపోయి ఉంటుందండి. ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఉండడం వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వేరండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అయింది అనుకో, మ్యాచ్ అనేది తగ్గిపోయి చూడండి. సెకండ్ మ్యాచ్ వచ్చేది 196, ఇప్పుడు వచ్చేది 160 తీసుకో. తర్వాత మేబీ పెరగచ్చు తగ్గచ్చు మనకు తెలియదు. ప్లస్ క్రికెటర్స్ అనేవాళ్ళు కూడా, బ్యాటర్స్ అనేవాళ్ళు కూడా కరెక్ట్గా ఫామ్లో ఉంటలేరండి. ఒక రోజు ఉంటున్నారు, ఒక రోజు ఉండలేరు. నా ప్యాట్ కమిన్స్ ఏం కొట్టలేదు, అభిషేక్ శర్మ ఏం కొట్టలేదు, ఇషాన్ కిషన్ ఏం కొట్టలేదు. ఇక అట్లా క్లాస్ అని కూడా కొట్టినంత కొట్టిండి అంతే. ఏదో ఒక ప్లేయర్ కొట్టుకుని ఆడవారు గుంజుకోవడం స్కోర్ అనేది ఆయన ఒక్కడికి కూడా సాధ్యం కాదండి. ప్రతి ఒక్క ప్లేయర్ సపోర్ట్ చేస్తేనే టీమ్ స్కోర్ అనేది మంచి బిల్డప్ అవుతుంది. ఇక బౌలింగ్లో కూడా ప్రతి ఒక్క బౌలర్ సపోర్ట్ ఇస్తేనే మంచి వికెట్స్ తీసుకోవచ్చు, మంచి విన్ అనేవి ప్రతి ఒక్క టీం తీసుకోవచ్చు అండి. ఒక్కటి కాన్ఫిడెన్స్ అనేది ప్రతి టీంకి ఉండాలండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఇంకోటి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉండాలండి. మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ మీద కూడా పెట్టుకోకూడదు. కాటమ్మ కొడుకులు అంటారు కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే చూపించండి, దుమ్ము దులిపినారండి. ఫస్ట్ మ్యాచ్ నిజంగా చెప్తున్నా, ఫస్ట్ మ్యాచ్ దుమ్ము దులిపినారండి ఎస్ఆర్హెచ్. సెకండ్ మ్యాచ్ కూడా అంతే ఎక్స్పెక్టేషన్తో చూసినా అండి, అది పోయింది. థర్డ్ మ్యాచ్ కూడా ఫ్రెండ్స్ చూద్దాం ఫర్దర్ ఇంకా మ్యాచెస్ ఏమైనా విన్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ విన్ అయినప్పుడు అన్నారండి పక్కా ప్రతి ఒక్క మ్యాచ్ విన్ అయ్యి ఫైనల్ కప్ ఎస్ఆర్హెచ్ అన్నారు. అంత రేంజ్లో కొట్టినారు. ఫర్దర్గా చూసుకుంటే ఒక్కొక్కటి లాస్ అయితేనే ఉంటుంది. చూద్దాం ఫర్దర్గా ఇంకెన్ని మ్యాచెస్ ఉంటాయో అన్ని మ్యాచెస్ నేను రివ్యూ అనేది ఇస్తానండి. చూద్దాం ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వెళ్ళాలని చెప్పి ఒక హైదరాబాద్ వాడిగా నేను కూడా అనుకుంటాను, నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకుంటారు. చూద్దాం ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ ఇస్తాను. ఈవినింగ్ వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రివ్యూ ఇస్తానంటే చెన్నై ఆర్ఆర్, అది కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి.